ఇది 550 అంట అండి. ఇది క్రాప్ టాప్ ఓన్లీ కాటన్ థ్రెడ్స్. ఇది పాంచ్ అండి 700 అంట. చాలా బాగుంది, ఒక మోడల్ అండి, చాలా బాగుంది. ఇది అంతేనా 500 అంటండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది టీ షర్ట్ మోడల్ మంచి బేబీకి. ఇది 500. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది. ఇవన్నీ అన్ని చూసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ క్లిప్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మనము ఈరోజు వచ్చేసి ఉప్పల్లో ఉన్న శిల్పారావంకి అయితే మనం వచ్చేసాము. ఇది హైటెక్ సిటీ శిల్పారావం అయితే కాదనమాట. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారావము చాలా పెద్దది, ఇదైతే చాలా చిన్నదన్నమాట. ఇక్కడ కూడా పర్లేదు, షాప్స్ అవన్నీ చాలా బాగున్నాయని అయితే చెప్పారు. నేను కూడా అందుకే చాలా రోజుల నుండి అంటున్నారు చాలామంది, చూడాలని అనుకున్నాను. ఈరోజైతే కుదిరిందనమాట మనకు ఉప్పల్ శిల్పారావానికి రావడానికి. ఈరోజు మనము లోపలికి ఎంటర్ అయిపోయి మనము షాపింగ్స్ కానీ టికెట్ కానీ ఎంత ఉందో ఇక్కడ విషయాలు అయితే మనం తెలుసుకుందామండి. షాపింగ్స్లో రేట్లు ఎట్లా ఉన్నాయి అనేసి. మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా గేట్కి ఎదురుగా ఇట్లా గ్రౌండ్ అయితే గార్డెన్ అయితే ఉంది. రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకైతే లోపల ఎంట్రన్స్ అయితే ఉంది. ఎంట్రన్స్ టికెట్ క్యాండిడేట్కి వన్ క్యాండిడేట్కి ఒక 40 రూపీస్ ఉందన్నమాట. ఇట్లా మనం బయలుదేరి వెళ్ళిపోతే పక్కనే మనకు పెంకులిల్లు అలా పల్లెటూరు లాగా కనిపిస్తుంది కదా. శిల్పారావం అంటేనే మనకు పల్లెటూరు వాతావరణము, హస్తకళల వేదిక అన్నమాట. కళలకి ఇది మనకు శిల్పారావం అంటే మనకు వేదిక అవుతుందన్నమాట. ఏ కళ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అయితే శిల్పారావంలో వాళ్ళ కళలని ప్రదర్శించుకోవచ్చు అన్నమాట. ఇదన్నమాట ఈ ముగ్గు అయితే ఇక్కడ మనకు పల్లెటూర్లకు మనకు చూపించడానికి ఇదొక చిహ్నంగా బాగుంది. మనం ఇక్కడైతే చుట్టూ తిరిగి చూస్తే అక్కడ రెస్టారెంట్ ఉంది, మనకి ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ తినడానికి అవైలబుల్. ఈ ఇల్లు చూశారు కదా, ఇది చాలా పల్లెటూరు లాగా ఎంత చక్కగా ఇక్కడైతే మనకు ముందుగా కనిపించే షాప్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి రోజ్వుడ్ వర్క్ షాప్ అండి. ఇది మొత్తము ఫ్లవర్ వాజెస్, మిర్రర్స్, ఇంకా చాలా కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. వీటి రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి. అసలు ఇవి అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఇదైతే మనమైతే షాపింగ్ చేయలేమనిపించింది. జస్ట్ అడిగాము, చాలా రేట్ చెప్పారు. శిల్పారావంలో అంటే వీళ్ళు క్వాలిటీ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది కదా, అందుకని రేట్లు కూడా ఎక్కువ చెప్తారు వీళ్ళు. ఇవైతే చాలా ఇంటికైతే డెకరేటివ్ ఐటమ్స్ లాగా అయితే ఉన్నాయి, మనకు యూస్ఫుల్గా ఉంటాయి. బుట్టలు ఉన్నాయి, బుట్టలు మెయిన్గా ఒకటి చెప్పుకోవాలంటే ఇక్కడ దొరికే వస్తువులు బయట అయితే దొరకాయండి. ఎందుకంటే వీళ్ళు హస్తకళల వాళ్ళు, వీళ్ళు చేతితోటి తయారు చేసుకొని గృహ ఉత్పత్తులు అన్నమాట ఇవి. వాళ్ళ కళాకారులంతా వాళ్ళకున్న నైపుణ్యతతో ఇవి వాళ్ళ ఇంట్లోనే గృహంలో రెడీ చేసుకొని ఇలాంటి ఎగ్జిబిషన్లో కానీ ఇలాంటి కళావేదికలపై వీళ్ళు షాప్స్ పెట్టుకొని అయితే వీళ్ళు అమ్ముకుంటారనమాట. ఇవైతే బయట ఎక్కడ దొరకవు. చూస్తూ ఉంటే వీళ్ళ కళా నైపుణ్యత అయితే చాలా బాగుంది. మనం చూస్తూ ఉంటే అంటే కళ్ళు జిగేలమంటున్నాయి. ఈ పక్కనే కప్స్ షాప్ అండి. ఇది పింగాణి వస్తువులు, కప్స్, జార్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా కాస్త ఎక్స్పెన్సివే అనిపించింది మనకైతే. ఇక్కడ కొనలేము, చూడడానికి మాత్రమే రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజెస్ అండి. మనకు ఫ్లవర్ వాజెస్ ప్లాస్టిక్ కానీ అలా పెట్టుకోవడానికి ఇవి. మనమైతే షాప్ అతన్ని అడుగుదాం. ఇలా అయితే రేట్లు ఉన్నాయండి. రేట్లు అయితే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, షాప్లో అయితే క్లోజ్ అయిపోయినాయి. టైం 8 అయింది. మనమైతే ఇక్కడికి రావడం లేట్ అయిందనమాట, చాలా లేట్గా బయలుదేరాము. ఇక్కడైతే ప్యూర్ కాటన్ చున్నీస్ ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది శిల్పారావం, కానీ క్వాలిటీ బాగుంటుంది. ఇదెంత? వేరే తీసుకుంటా. ఏది నచ్చింది నీకు? మెటల్ బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి చూడడానికి, కానీ ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువ ఉంది. అయినా సరే ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. ఒకటైతే స్ప్రింగ్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. బుట్ట వచ్చి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ అమ్మాయికి అయితే ఏం నచ్చిందో ఏమో. ఈ అమ్మాయికి సింగిల్ బ్యాంగిల్ నచ్చినట్టుంది. నీకు ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పాను. తనైతే నీ ఇష్టం అన్నది. ఇంకేమో నాకైతే ఇది నచ్చింది, ఇది తీసేసుకున్నాను అనమాట. మనమైతే ఒకటి ఇంకా షాపింగ్కి వస్తే ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఇది చిన్నది కనుక ఇది తీసేసుకున్నాను నేను. చిన్న ఐటమ్ కనుక, పెద్ద ఐటమ్స్ అయితే మనం కొనలేము, జస్ట్ చూసి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఓకే, బ్యాంగిల్ ప్యాక్ చేసి ఇచ్చేసాడు. ఏమో బ్యాంగిల్ తీసుకున్నాకైతే అనవసరంగా తీసుకున్నాను అనిపించింది. అయినా సరే ఉంటుంది కదా. బ్యాంగిల్స్ తర్వాతకి ఇలా కిడ్స్ వేర్ ఉన్నాయన్నమాట. గౌన్స్, ఫ్రాక్స్, లంగా జాకెట్స్ ఇట్లా ఉన్నాయి చాలా. కిడ్స్కి ఫ్రాక్స్, లంగా జాకెట్లు అయితే చాలా బాగున్నాయి, పట్టు టైప్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 2 years బేబీ అంట 600. ఇది మొత్తం కిడ్స్ వేర్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు వస్తే మాత్రం శిల్పారావం వస్తే ఇక్కడైతే కిడ్స్కి అయితే 5 years బేబీ 500 అంట. బాగున్నాయి. ఈ ఫ్రాకు మెత్తగా చాలా బాగా అనిపించింది. డైలీ వేర్కి అయితే కిడ్స్కి మెత్తగా కుచ్చుకోకుండా ఉంటుంది కదా, అందుకనే నచ్చింది నాకు. ఇది మంచి బేబీ 250-300 చెప్తున్నారు. ओके, कितने मिलता है? 800 से स्टार्ट हो गए. ओके, जैसे क्वालिटी काम वर्क के साथ. ओके. ఇక్కడ వచ్చేసి అన్ని కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ షాప్లో అయితే ఎవరు లేరు. రేట్ కనుక్కుందామంటే ఇక్కడ షాప్ అతను అయితే ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఖాళీగా ఉంది. మేమైతే వెళ్ళలేదు, పక్కన షాప్కి వచ్చేసాము. పక్కన గిఫ్ట్ బోర్డు అట్లా రెడీ చేసుకొని ఇవ్వడానికైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. మన ఫ్రెండ్స్కి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీ చేసి ఇవ్వడానికైతే మనకు ఇక్కడ చేస్తున్నారు. ఓన్లీ ఇదైతే చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. నాకు మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మీకైతే నచ్చితే వచ్చి ఇక్కడైతే తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. 300 क्वालिटी पर डिपेंड रहता है. ये होना तो 200 आ जाएगा और यहीं पे ये लिए तो आपको 500 आ जाएगा. बस क्लॉथ क्वालिटी रहेगा. उसके लिए है छोटा वाला. क्लॉथ की वो प्लाजा अच्छा है. 600 ये 300 है. ये 300 है, ये 200 है, ये 500 है. एक
ప్యాంట్ అండి. పర్లేదు బాగానే ఉంది. 250 పెట్టవచ్చు. ఇది 15 years వాళ్ళకి మైనర్స్కి పెట్టవచ్చు. 250. ఓకే, బాగుంది. శిల్పారావం అంటేనే క్లాసికల్ డ్యాన్సెస్ అవి కళాకారులు వేదిక ఉంటుంది కదా, ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. అదే సౌండ్ వస్తుంది. షాపింగ్ చేసేటప్పుడు కొంచెము మైక్ డిస్టర్బెన్స్ ఉండే. 3/4 అక్కడైతే క్లాసికల్ ప్రోగ్రాము స్టార్ట్ అయిపోయింది కదా, అక్కడైతే నాట్యం జరుగుతుంది. మనమైతే షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. నాట్యం చూద్దాం అనుకున్నాము కానీ షాపింగ్ దగ్గర లేట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి అక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ అయితే అయిపోయాయి. బ్యాగులు అయితే అన్నీ మనకు హస్తకళ తోటి తయారు చేశారండి. ఇవన్నీ హోమ్ మేడ్ అన్నమాట. అన్నీ లెదర్ ఉన్నాయి, కాటన్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. 200-300లోనే ఉన్నాయన్నమాట బ్యాగ్స్. 500 వరకు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. పర్లేదు బ్యాగ్స్ రేట్ అయితే. నచ్చిన వాళ్ళు అయితే ఎట్లా కొంటారు కదా, మనం చెప్తేనే అయితే కొనరు. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి మనకు శిల్పారావంలో. ఏ శిల్పారావమైనండి కంటికి ఇంపైన వస్తువు కనిపిస్తుంది కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని మనకు తగ్గ రేట్లు కూడా ఉంటాయి కొన్ని వస్తువులకి. అప్పుడైతే మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది క్లాత్ బ్యాగు 300 చెప్తున్నారు. బాగానే ఉంది. చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ క్లాత్స్ పెట్టుకోవడానికి, చిల్డ్రన్కి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అయితే ఈ బ్యాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి శిల్పారావంలో. క్లాసికల్ డ్యాన్సెస్, ఇంకా చాలా కళాకారులు ఉంటారు కదా, ఇంకా చాలా జరుగుతాయి శిల్పారావంలో. మనమైతే ఇట్లా బ్యాగులు చూసేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లెహంగాస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. ఇంకా అక్కడ ఎవరైతే లేరు, నేను కాస్ట్ అయితే అడగలేదు. ఇక్కడ పక్కన వచ్చేసి ఇవి అన్ని వుడ్తో తయారు చేసినవి అనమాట. ఇక్కడ వచ్చేసి కాటన్ థ్రెడ్ తోటి ఇవి అయితే అన్ని థ్రెడ్తో అల్లారంట. ఇది వులన్ అయితే కాదు, కాటన్ థ్రెడ్. ఇది 550 అంట అండి. ఇది క్రాప్ టాప్, ఓన్లీ కాటన్ థ్రెడ్స్. ఇది ఓన్లీ కాటన్ థ్రెడ్స్తో హ్యాండ్ మేకింగ్ అండి. ఇది మొత్తము హ్యాండ్ మీదనూ తయారు చేశారు, మిషన్స్ వాడరు అనమాట. చాలా బాగుంటాయి. ఇది చాలా బేబీస్ కూడా వేయొచ్చు అనమాట. 500 ఇది 500 అంట. ఇలా సెట్ వస్తుంది. వచ్చింది ఇదంతా కాటన్ థ్రెడ్ అండి, మొత్తము వులన్ కాదు, ఇది కాటన్ థ్రెడ్. ఇది పాంచా అండి, 700 అంట. చాలా బాగుంది. ఇది ఒక మోడల్ అండి, చాలా బాగుంది. ఇది అంతేనా? ఇది ఒక మోడల్. ఇది 500 అంటండి. చాలా బాగుంది, నాకు నచ్చింది. సేమ్ మోడల్ ఫుల్ హ్యాండ్స్లో చూపించమన్నాను. ఇవన్నీ కాటన్ దారంతో అల్లినవండి, చేతి మీదనే అల్లినవి. అందుకే కొంచెం నాకు ఇంట్రెస్ట్గా ఉంది. ఇది టీ షర్ట్ మోడలు. పక్కనైతే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కదా, లైవ్ ఈవెంట్ అండి. అది లైవ్లో వస్తుంది. నేను ఆ వాయిస్ కొంచెం వచ్చింది. నాకు స్ట్రైక్ వస్తుందా రాదా నాకైతే తెలియదు. నేనైతే పెట్టేశాను, ఎందుకంటే షాపింగ్ చేస్తున్నాను కదా, ఇంకా దాన్ని ఎలాగూ డిలీట్ చేయలేకపోయాను. ఇట్లా గౌన్స్, లెహంగాస్ చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ డ్రెస్సెస్ మీద వేసుకునేటివేనండి. మళ్ళీ లోపల ప్లెయిన్ డ్రెస్ వేసుకొని ఇవి వేసుకోవాలి. మొత్తం డైరెక్ట్ ఇవి వేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇవి థ్రెడ్ తోటి తయారు చేసినాయి కదా. అవన్నీ డిజైన్గా లోపల ప్లెయిన్ డ్రెస్ అంతా దీనికి ఉన్న డిజైన్లో కనిపిస్తుంది అనమాట. నేను లాస్ట్లో అయితే ఒకటి వేసుకొని చూపిస్తాను, అది తీసుకున్నాను. ఇది నాకు నచ్చింది. ఇదైతే కొనుక్కున్నాను అనమాట నేను.
ఇది వచ్చేసి 500 చెప్పారు కదా, 500కి తీసుకున్నానండి. ఎందుకో నాకు బాగా నచ్చింది, అందుకనే 500 అయినా సరే అనేసి తీసేసుకున్నాను. ఇలాంటివి బయట మనకి దొరకాయి కదా, ఇక్కడే ఇలా కళావేదిక పైననే హస్తకళల వాళ్ళ దగ్గరనే దొరుకుతాయి అన్నమాట. అందుకే తీసేసుకున్నాను. ఇది ఏ డ్రెస్ మీదకైనా ఇలా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్గా ఉండేసరికి మనమైతే షాపింగ్ అయితే చేస్తాం కదా, మనకు కావాల్సింది డిఫరెంట్ ఐటమ్ కదా, అందుకనే ఇక్కడ షాపింగ్ చేసేసాను. మనకైతే చాలా లేట్ కూడా అయిపోయింది షాపింగ్స్ చేయడానికి, ఎందుకంటే షాపులన్నీ మూసేసి ఉన్నాయి. ఇప్పటికి కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఇక్కడైతే ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ సముద్రం గవ్వలు, ఇదైతే చాలా బాగుంది. ఇవన్నీ అన్ని షెల్ఫ్స్ వచ్చేసి అన్ని శంఖాలు, గోమతి చక్రాలు మొత్తం ఇంట్లో ఉంటే మంచిగా. మొత్తం ఇవన్నీ వచ్చేసి మన సముద్రం గవ్వలతో గవ్వలతో తయారైంది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంత అండి రేటు? ఇదైతే 1500 అంట అండి. చాలా బాగుంది. కొంచెం వీడియో చూసి వస్తే ఇది ముత్యపు చిప్పతోటి ఇంత బాగా చేశారు చూడండి. అన్ని హ్యాండ్ తోటే చేస్తారు వీళ్ళు. మంచి కళాకారులు అనమాట. శిల్పారావం అంటేనే కళాకారులు. చూడండి ఎంత మంచి మంచి ఐడియాస్ వచ్చినాయి వీళ్ళకి. ఇలా చిప్పలు అతకబెట్టి కూడా ఒక ఫ్లవర్ని తయారు చేయొచ్చు అన్న వీళ్ళ కళను అయితే మనం అభినందించకుండా వెళ్ళలేకపోతున్నాము. ఇదెంత ఉంటుందండి రేటు? ఓకే, వీళ్ళ కష్టానికి అయితే ఈ 1300 అయితే మనం పెట్టవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళకైతే తక్కువ చేసి కూడా ఇస్తున్నారు. ఇవైతే చాలా బాగున్నాయి. ఓకే, బుజ్జి తాబేలు చాలా బాగుంది. తాబేలును ఇంట్లో పెట్టుకుంటే కూడా అదృష్టం అంటారు కదండి. మనము తాబేలును మనకు అదృష్టం కావాలంటే ఈ తాబేలుని తీసుకొని అయితే మనం ఇంట్లో పెట్టుకోవాలి. చాలా బాగుంది. ఇదైతే చాలా పెద్ద తాబేలు. ఇది ఎంత ఉందండి? ఇది 100 అంట అండి. చాలా బాగుంది. చాలా టెక్నికల్గా చేశారండి గవ్వలతోటి. ఇదైతే మరీ క్రియేటివ్గా ఉందండి వినాయకుడిని. ఇది 100 అంటండి. చాలా బాగుంది. మీకు వినాయకుడు ఇష్టమైతే ఇలాంటి వినాయకుడిని అయితే పూజించుకోవచ్చు. ఇది బుజ్జి నెమలి అండి. చాలా బాగుంది. ఇవన్నీ గవ్వలు అలా ఉందంటే మనకైతే ఇలాంటి ఆలోచనలు రావు. ఇవి కనిపిస్తే పడేస్తాము. ఇలా బాగా తయారు చేశారు. అది కల్పవృక్షం అన్న గోమతి చక్రాలు. ఇది కల్పవృక్షం అంటండి. ఇవన్నీ గోమతి చక్రాలు, షీషెల్స్ ఉపయోగించైతే ఇవి మంచి ఫ్లవర్ వాజ్ లాగా అయితే, ఫ్లవర్స్ లాగా అయితే తయారు చేశారు. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. వీళ్ళకి ఇలాంటి టెక్నిక్స్ రావడం అయితే చాలా బాగుంది. అవైతే గులాబీలు మాత్రము ఒకటి క్లాత్. ఇది కూడా ఇవేనండి. చిన్న చిన్న గవ్వలు సముద్రంలో దొరుకుతాయి కదా, అవన్నిటిని పేర్చేసి ఒక ఫ్లవర్ లాగా తయారు చేసి వాటి కొమ్మలు పెట్టేసి అలా చేశారనమాట. ఇతనైతే ఆ శంకు వస్తుందేమనేసి ట్రైల్ వేశారు. కానీ దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అదైతే శంకు అందరికీ రాదు. చాలా చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ అయితే ఉండాలి. ఇది చాలా స్ట్రెంగ్త్ ఉంటేనే ఈ శంకు ఊదగలుగుతారు. చాలా హెల్తీగా కూడా ఉండాలన్నమాట. ఇవి డోరు తోరణాలు. ఇవి కూడా గవ్వలతోటేను. ఇవన్నీ గవ్వలతోటే తయారు చేశారు. బాగున్నాయండి. ఇట్లా కడిగేసుకుంటే మెరిసేలాగైతే ఇవి చాలా బాగున్నాయి. పోకుండా ఇట్లయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకనేసి మనమైతే తీసుకోలేదు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. పిల్లలతో ఇంట్లో హాలిడేస్లో మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అయితే ప్రశాంతంగా అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. హాలిడేస్ను పిల్లలతో కలిసి ఇక్కడ అయితే మనము స్పెండ్ చేయొచ్చు. ఇలా క్లాత్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా
మనకి మగ్గంతో నేసినవి అన్నమాట ఈ క్లాతెస్. ఇవన్నీ మనమైతే కొన్నే షాపింగ్ చేసాము. ఇక్కడే ఈవెంట్ జరుగుతుంది అన్నాం కదా, ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడైతే మనకు వుడ్ తోటైతే తయారైనవి, శాండిల్ తోటి తయారైనవి అయితే ఉన్నాయి. ఇతను బాగానే చెప్పారు, కాకపోతే అక్కడ పక్కన ఈవెంట్ పెయింటింగ్స్ గురించి అయితే చెప్తున్నాడు. ఇవైతే థౌజండ్స్లోనే ఉన్నాయి, 7,000, 4,000, 6,000 అట్లా ఉన్నాయండి. ఇవైతే పక్కనే ఈవెంట్ జరుగుతుంది కదండి, ఆ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకే అది అయితే మ్యూట్లో పెట్టేసి నేనైతే తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ తోరణాలు ఉన్నాయి కదా, అవి వుడ్ అంట, వుడ్ తోటి తయారు చేసారు. ఇవి ఫొటోస్కి కానీ ఎన్ఆర్ఐస్కి కానీ గెస్టులు వస్తారు కదా, అప్పుడంట వీళ్ళు తీసుకుంటారంట. 300-400 ఉంటుందంట. ఈ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది అంతా వుడ్ పెయింటింగ్ తోటి ఆయన ఎంబోజీ అని చెప్తున్నారు. ఇక్కడ సీతారాముల కళ్యాణంది సీనరీ ఉంది, చాలా బాగుంది. అవైతే 4,000, 6,000 చెప్తున్నారు. మనకైతే శాండిల్ ఇదైతే పర్ఫ్యూమ్ అయితే మనకు హ్యాండ్ మీద వేశారు, స్మెల్ చూడమని బాగుంది. ఇక్కడ శాండిల్ పౌడరు, శాండిల్ వైజ్లేను, ఇవన్నీ శాండిల్ సోప్స్, శాండిల్ అగరబత్తీలు, శాండిల్ మొత్తం శాండిల్తో తయారైన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ మొత్తం శాండిల్తో తయారైనాయి. ఇది శాండిల్ పౌడర్ అనమాట. ఇది గోకుల్ శాండిల్ వాళ్ళది ఇంతకుముందుకు వచ్చేది కదా, అలాంటిదంట. ఇది 150 చెప్పాడు. పర్లేదు, పెట్టొచ్చు అనిపించింది, కానీ ఇప్పుడైతే నేను తీసుకోలేదు, ఎందుకంటే మనం షాపింగ్ కానీ రాలేదు కదా, మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నమాట. శాండిల్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదైతే బట్టలకు వేసుకునే నాప్తాలిన్ గోళీ ఉంటుంది కదా, దానికి బదులుగా ఇది వేసుకుంటే చాలా స్మెల్ వస్తుందంట. ఇదైతే 150 రూపీస్. శాండిల్ పౌడర్ అయితే పెట్టొచ్చు అనిపించింది, తీసుకుందాం అనిపించింది, తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ షాపింగ్ చేయొచ్చు అనిపించి వచ్చేసానమాట. బాగానే ఉంది, 150 శాండిల్ కొనొచ్చు. నాకైతే పర్వాలేదు అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నాయన్నమాట షాపింగ్స్ ఇక్కడ శిల్పారావంలో. వాటి రేటు ఈయన వచ్చేసి ఇది వాజ్లైన్ అంట అండి, వాజ్లైన్ పూసుకోమని చెప్పారు, పూసుకున్నాను. ఇది అదే అండి, శాండిల్ తోటి నెయ్యితోటి తయారు చేశారంట, అది కూడా బాగానే ఉంది. ఇది వాడాలంట శాండిల్, అది మనము వాజ్లైన్కు బదులు లోషన్స్కి బదులు ఇది వాడితే బాగుంటుంది అని చెప్పారు, న్యాచురల్ అని చెప్పారు. ఇంకా మనం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు కదా. నేనైతే పక్కన ఈవెంట్ అవుతుంటే నేను మాట్లాడింది అంతా కట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇలా ఉంది. ఇక్కడే ఆయన అయితే ఇంకా అన్ని ఐటమ్స్ చూపిస్తున్నారు చాలాసేపు, అసలు వెళ్ళనివ్వట్లేదు. వాటి గురించి కూడా ఆయన చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి ఎక్కువసేపే ఇక్కడ ఉన్నాము, చూసాము. ఇవ్వండి అగరబత్తీలు, శాండిల్ వేన్ అంట, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడనే టైం అంతా స్పెండ్ అవుతుందని. ఇది మైసూర్ శాండిల్ ఉంది కదా, దానికి ఈక్వల్ అంట శాండిల్ సోప్స్. ఇవి 3 వచ్చినాయి. ఇవి 250 ఏమో చెప్పారు, 250 అన్నారు. పర్లేదు, సైజు బాగానే ఉంది, కానీ మైసూర్ శాండిల్ కంటే తక్కువ ఉంది సైజు, చిన్నగా ఉంది. మైసూర్ శాండిల్ అయితే ఇంకా పెద్దగా వస్తుంది, అది కూడా డీమార్ట్లో ఆఫర్ కింద 270, 300, 350 అట్లా వస్తుంది. ఇదేమో ప్యూర్ శాండిల్ అంటున్నారు, కానీ ఇక వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం కదండి, మనకైతే తెలియదు వాళ్ళు ఎలా తయారు చేశారనేది. ఎక్కువ అయితే శిల్పారావంలో వీళ్ళు హస్తకళల వాళ్ళు అయితే తయారు చేస్తారని అయితే తెలుసు. ఇంతవరకు అయితే వాళ్ళు చెప్పింది అయితే మనం నమ్మాలి, ఇక అంతకుమించి మనం చేసేది అయితే ఏమీ లేదు. సోప్స్ అయితే బాగానే ఉన్నాయి, అదే నేను అక్కడ చెప్తున్నాను అనమాట. ఆ సీనరీస్ అవన్నీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, 3-4,000 అని చెప్తున్నారు. అదైతే మనకు అయితే కుదరదులేండి. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, మనకైతే అంతటి అవసరం అయితే లేదు.
స్టిక్స్ అంట, అవి శాండిల్ స్టిక్స్, అదే గంధం చెక్క మీద రాసి పెట్టుకుంటారుగా అది. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, బట్టలలో వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందని. బట్టలు బాగా ముక్క వాసన వస్తున్నాయి అట్లా ఉన్న వాళ్ళకి అయితే ఇదైతే, ఆరట్లేదు అన్న వాళ్ళకైతే ఇదైతే తీసుకొని వేసుకోండి. బట్టలలో చాలా మంచి స్మెల్ వస్తుందంట, శాండిల్ స్మెల్. ఈ విధంగా అయితే మనమైతే ఇట్లా వాడుకోవచ్చు. 30 రూపీస్కి 100 ప్యాక్స్ ఏమొస్తాయి అన్నాడు. 100 రూపీస్కి 30 ప్యాక్స్ అంట, 30 ప్యాకెట్స్. 100 రూపీస్కి 30 ప్యాకెట్స్ వస్తాయి అన్నాడు. పర్లేదు అనిపించింది, ఎందుకంటే ఆయన చెప్పే విధానాన్ని బట్టి చూస్తే బాగానే అనిపించింది. మనమైతే పక్క షాప్కి వెళ్ళిపోదాము, అక్కడ ఈవెంట్ జరుగుతుంది కదా. ఈ హారం బాగా నచ్చిందండి నాకు, ఎందుకంటే వుడ్ చెక్క ఉంటుంది కదా, దాన్ని అదే లేయర్ లేయర్గా తీసేసి దాన్ని ఫ్లవర్ దండగా మార్చారు, ఫ్లవర్ మాలలాగా బాగుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ చాలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి, లిప్ బామ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మాకైతే లేట్ అయిపోయింది, తొందరగా అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ శాండిల్ వర్క్ అంట అండి, మొత్తము వుడ్ వర్క్ శాండిల్ వర్క్ అయితే ఇందులో ఉంది. ఈ పక్కన వచ్చేసి అయితే బుట్టలు ఉన్నాయి, ఇవన్నీ ల్యాంప్ బుట్టలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవి అయితే మనకు క్యాప్స్, ల్యాంప్ బుట్టలు ఇలా అయితే ఇంటి డెకరేషన్ కోసం అయితే ఉన్నాయి. ఈ క్యాప్ మాత్రము మనకు బ్యాంబూ తోటి తయారు చేశారంట అండి, అదే చాప తయారు చేస్తారు కదా దాంతో తయారు చేసినవంట ఇవన్నీ. మనకు ఇంట్లో ల్యాంప్ పెట్టుకోవడానికి ఇవైతే బుట్ట, మనకు పూజ బుట్టలాగా ఇవైతే ఈ నెమలీలు ఇవి అయితే వుడ్ తోటి తయారు చేశారు మొత్తము. ఈ చిన్న చిన్న వస్తువులన్నీ అదే ఇంతకుముందుకు చిన్నప్పుడు లక్క బొమ్మలు అనేవాళ్ళు కదండి, వాళ్ళనమాట ఇవి తయారు చేసేది. అలాగే ఇవి ఇలా అన్నమాట, ఈ రథము ఇలా బాగుంది, అందుకే దగ్గర నుండి తీశాను. ఇలా ఇంట్లో పెట్టుకుంటే అయితే సెల్ఫ్లలో చాలా బాగుంటుంది. వీళ్ళ కళా నైపుణ్యత అయితే చాలా రియాలిటీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలుకి. వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకొని వీళ్ళు చేసుకుంటున్నారు కదా, అందుకనేసి అయితే కొంతమంది అయితే చాలా ఇక్కడ అయితే ఎన్ఆర్ఐస్ వస్తారు కదా ఎక్కువ మంది, ఎందుకంటే ఈ కళావేదిక చూడడానికి ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్కి వస్తారు. వాళ్ళైతే ఎక్కువ శాతం అయితే ఇవి కొంటారు. మనకైతే ఇవి అంత అనిపించవు, ఎందుకంటే ఇంత రేటు పెట్టి తీసుకోవడం అంత అవసరమా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ లక్క బొమ్మలండి, స్వింగ్ డాల్స్ అన్నమాట. ఇవన్నీ వుడ్ తోటి తయారు చేసినాయే. ఈ బుట్టలు అయితే భలే ఉన్నాయి, ల్యాంప్ బుట్టలు ఇవి. అందులో లైటింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట మనము ఇంటి దగ్గర, లేదంటే మనకు పిచ్చుకలనైనా పెంచుకోవచ్చు ఆ బుట్టలలో. ఇంట్లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి విసనకర్రలు, కీ చైన్లు, విసనకర్రలు ఇవన్నీ వుడ్తో తయారు చేసినాయి. అవైతే కీ చైన్ తగిలించుకోవడానికి మనకు అలా ఉందన్నమాట. ఈ బుట్ట నెమలిలాగా హంసలాగా ఉంది, బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు కీ చైన్లు ఉన్నాయి, ఇక్కడ ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్స్. ఇది బ్యాంబూ అంటే చేపతోటి తయారు చేస్తారు, చేప ఎలా తయారు చేస్తారో అలా అయితే తయారు చేశారు. ఇది మొత్తము మిషన్ తోటి కాదండి, మొత్తము చేయితోటే తయారు చేస్తారు. ఇలా తయారు చేసి అయితే వీళ్ళు అమ్ముతారనమాట. చాలా బాగుంది, ఎండాకాలంలో అయితే చాలా చల్లదనం అయితే ఇస్తుంది. ఎండాకాలంలో చీప్ అండ్ బెస్ట్ గొడుగు అనమాట ఇది. తయారు చేస్తారు, ఇలాంటి టెక్నిక్స్ అయితే మనకు రావు కదా, వాళ్ళకు కళ ఉంది కనుక వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా స్టైల్గా పెట్టుకొని
ఆయన కోరిక మేరకు ఇలా స్టైల్గా పెట్టుకొని మీరు కూడా ఎండాకాలము ఎండగొట్టకుండా చాలా బాగుంది. మీరు తీసుకోండి. 30 సంవత్సరాలుగా ఎంత ఉంది ఇది రేటు? 150 అంటండి. మనకు ప్లాస్టిక్వి ఎంతో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇది న్యాచురల్ గొడుగు 150 అంట, చాలా తక్కువ ఉంది. ఎంతో కష్టపడి వాళ్ళకి నా దగ్గర పంపించి నేర్పిస్తున్నందుకు మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇట్లా అక్షరాలతో కూడా ఉన్నాయి. మీకు నచ్చిన అక్షరంతో మీరైతే ఈ కీ చైన్ అయితే వాడచ్చు. నాది ఎస్ కదా, అందుకే ఎస్ పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రెడ్ బాగుంది మీరు తీసుకుంటాను. రెడ్ బాగుంది మీరు దీంట్లో. ఏ कौन सा मटेरियल है वो पता? ग्लास पूरा ग्लास ओके. कितना ये 30 का पेयर है, वो 50 का पेयर है, ऊपर का 120 30 का किधर से किधर? ये पूरा ఇది మొత్తము 30 రూపీస్ అంటండి. చాలా బాగుంది, నేను కూడా తీసుకున్నా లాస్ట్ టైము. ఇది అనమాట, ఇక్కడే తీసుకున్నాను. अब बताओ. ये पूरा 450 ओ लैंप के लिए. ये 450, ये 550. ओ पूरा ग्लास है ना? पूरा गिलास है. पूरा ग्लास है. ये 450. ఇది 120 అంట. చాలా బాగుంది. ఇది బ్లాక్ అండ్ గోల్డ్ చాలా బాగుంది. ఇక్కడే అండి క్లాసికల్ ఈవెంట్ జరిగేది. ఈ స్టేజ్ అన్నమాట, పెద్దగా ఉంది, చాలా పెద్ద స్టేజ్. ఎన్ని వందల మంది అయినా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. దీనికైతే సపరేట్గా ఏం టికెట్ ఏమి ఉండదు. మనమైతే బయట 40 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, అదే టికెట్ సరిపోతుందన్నమాట. మనమైతే ఈ స్టేజ్ ఎక్కి మనము అక్కడ డ్యాన్స్ ఈవెంట్ జరిగిన కాడికైతే వెళ్దాము. భరతనాట్యమా కూచిపూడి ఏదో జరిగింది ఇక్కడ. ఆ డ్యాన్స్ చూసేదైతే మిస్ అయినాము. అసలుకు చాలా బాగుంటుండే క్లాసికల్ డ్యాన్స్, అనవసరంగా మిస్ అయినాము షాపింగ్ కోసము. డైలీ మనకైతే ఇలా ఇంట్లో కాలక్షేపం కాని వాళ్ళకైతే పిల్లలు తీసుకొని ఇలా ఈవెంట్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంది, మంచి గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది స్టేజు. ఇక్కడైతే నాకు ఈ క్లాసికల్ డ్యాన్స్ అయితే చాలా ఇష్టము, అది మిస్ అయ్యాను. నేను లైవ్లో చూడడం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. ఈ క్లాసికల్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది అక్కడ షాపింగ్స్ చేసేసరికి. ఓకేనా ఉషా? ఇక్కడ ఇలా ఫెస్టివల్స్కి కానీ ఇలా సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఇలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఇదైతే ఫ్రీ ప్రోగ్రామ్స్. వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ ప్రదర్శనలు ఇప్పిస్తుంటారు. తనైతే ఫస్ట్ క్లాస్ నుండి ట్రైనింగ్ అంట, ఫస్ట్ క్లాస్ నుండి నేర్చుకుంటుందంట. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ అయిపోయి ఇలా ప్రదర్శనలు ఇస్తుంది. డ్యాన్స్కు కరెక్ట్గా నాజుగ్గా ఉంది. ఎంత అందంగా ఉందో అంత అందమైన ఆన్సర్స్ అయితే ఇచ్చింది. తను మాట్లాడింది రియల్గా తన వాయిస్ పెడదామంటే పక్కన డిస్టర్బెన్స్ వేరే వాళ్ళు మాట్లాడారు, అందుకని నేను పెట్టలేకపోయాను, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. చాలా బాగుంది కదా అమ్మాయి. ఫస్ట్ క్లాస్ నుండి అంట, చాలా చిన్నప్పటి నుండి ట్రైనింగ్ తీసుకున్నారు, చాలా బాగా చేస్తున్నారు. డ్యాన్స్ అయితే మళ్ళీ ఉందా మేడం? అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది వచ్చేసరికి.
ఓకే అండి. నేను కిరణ్మయ్య అండి. ఎన్ని అంటే ప్రతి వీక్లీ వస్తారా యూట్యూబ్ ఛానల్? కిరణ్మయ్య వీడియోస్ అక్కడ చూసుకొని అయితే మనం రిటర్న్ అయిపోయామన్నమాట. అయిపోయింది అక్కడ ప్రోగ్రామ్ కూడా, మనకు లేట్ కూడా చాలా అయిపోయింది. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా ఉంది, ఇక్కడ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్లో అయితే ఈ చెట్ల కింద మనం మధ్యాహ్నం టైంలో వచ్చినప్పుడు, ఎండాకాలంలో అయితే ఈ గార్డెన్లో అయితే చాలా చల్లగా, వీకెండ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ వచ్చి. పిల్లల హాలిడేస్ అప్పుడు ఇంట్లో పిల్లలతో అయితే చిరాకెత్తిపోయి ఉంటారు కదా, వాళ్ళైతే పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారంటే మీకు ప్రశాంతత దొరుకుతుంది. ఎట్లా అంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటుంటారు, మనము ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పచ్చటి ప్రకృతిని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా గార్డెన్లో కూర్చొని మనమైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే, పిల్లలకైతే అసలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఇక్కడ ఉందన్నమాట. కిడ్స్కి మనం ఇప్పుడు చూసిన స్టేజీ బ్యాక్ సైడ్ అయితే మనకు కిడ్స్కి ప్లేయింగ్ గ్రౌండ్ అయితే ఉంది. అక్కడ చాలా ప్లేయింగ్ ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి 12 years లోపు పిల్లలకి అక్కడ ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక వాటర్ ఫాల్ అండి. ఇదైతే లేట్ అయిందని అయితే వాటర్ అయితే ఇప్పుడే ఆఫ్ చేశారు, చాలా బాగుండే. చూడండి ఇక్కడ క్లోజింగ్ టైం అయితే అయిపోయింది ఈ పార్క్ది, అందుకనే మనమైతే వెళ్తున్నాము. అయినా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కిడ్స్ చూడండి ఇక్కడ ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడ చక్కగా ఇంకా అక్కడ అయితే ఫొటోస్ డేలో వస్తేనైతే అక్కడ అన్ని ఫొటోస్ అయితే దిగడానికి ఉంటుండే. కిడ్స్ చూసారా, వాళ్ళని వదిలేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటారండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ అయితే కరెక్ట్ ప్లేస్ పిల్లల్ని తీసుకుంటారు. చిన్నపిల్లల్ని ఇలా తీసుకొచ్చి అలా వదిలేసామంటే వాళ్ళకు నచ్చినంతసేపు అయితే వాళ్ళు ఆడుకుంటారండి, అలసిపోయిందాక ఆడుకుంటారు. మనం కూడా ప్రశాంతంగా ఇక్కడైతే గడపవచ్చు. పిల్లల్ని ఇలాంటి ప్రదేశాలకు తీసుకొస్తే అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా బాగా చక్కగా ఆడుకుంటారండి. పిల్లల్ని ఇలా తీసుకొచ్చి వదిలేస్తే అయితే వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోతారు ఆటల్లో పడి. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని. ఇక్కడ ఈ శిల్పం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఒక ఫోటో దిగాలని ఉంది, కానీ లేట్ అయింది కదా, చీకటి అయ్యింది, అందుకే దిగలేకపోయాను. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక రెస్టారెంట్ చూపించాను కదా, ఇదే అండి అది. మనకైతే ఒక స్నాక్ ఐటమ్స్, టీ కానీ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇక్కడ ఏదైనా స్నాక్ ఐటమ్, పిల్లలు అడుగుతారు కదా, పిల్లల కోసమైనా ఏదైనా ఇప్పించవచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు అయిపోయింది కదా, మనము బయటికి వెళ్ళిపోయే టైము, అందుకని ఏం తీసుకోలేదు. ఇక్కడ కాసేపు కూర్చొని అయితే మనం వెళ్ళిపోదాము. టీ కూడా ఇంకింటికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి నేనైతే ఈ రెస్టారెంట్లో ఏం తీసుకోలేదు. ఇది పూర్తిగా బయటికి వెళ్ళే గేట్ అండి. ఆ గేట్ లోపలే ఇలా పార్కింగ్ అన్నమాట. ఈ పార్కింగ్ లోపల ఈ గార్డెన్ చూశారు కదా, ఈ గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది. నాకు అందుకనే మళ్ళీ రిటర్న్లో కూడా ఈ గార్డెన్ చూడడానికి వచ్చింది. గులాబీలు అయితే నాకు తెంపాలనిపించింది, కానీ తెంపితే 500 ఫైన్ అంట అండి, అందుకే తెంపలేదు. ఇక్కడ మనం వచ్చేసి శిల్పారావంలో షాపింగ్ చేసాం కదా, అదే అనమాట. నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. నేను అక్కడైతే శిల్పారావంలో ఏమేమి షాపింగ్ చేశానో చూపించడానికి అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ మీరు ఏదైతే వదలకుండా అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే షాపింగ్లో ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో చూస్తే అయితే మీకు ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరిన్ని చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే మా అక్క కొడుకుకి పాప పుట్టింది, ఆ పాప కోసం అయితే తీసుకుంటున్నాను. దిస్ ఇస్ మై షాపింగ్. ఓకేనా, ఎలా ఉంది ఫ్రెండ్స్?